మనం తెలుసుకోబోతున్నాం. మన శివుడి తలపై ఎందుకు చంద్రుడు మెరిసిపోతుంటాడు, చంద్రుణ్ణి ఎందుకు శివుడు ఆరాధిస్తాడు, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు చంద్ర పూజ ఎందుకంత ప్రత్యేకం, దేవతలకే తెలియని ఒక రహస్యం ఈ వీడియోలో తెలుసుకుందాము. చంద్రశేఖర శివుడు. శివుడు తలపై ధరించిన చంద్రుడు చంద్రశేఖర రూపం. శివుడు తలపై పెట్టుకున్న అసలు కథ ఇప్పుడు తెలుసుకుందాము. ఒకప్పుడు చంద్రుడు తన 27 భార్యలతో అశ్విని నుంచి రేవతి వరకు ఇంతమంది భార్యలు ఉన్నా రోహిణిని మాత్రమే ఎక్కువ ప్రేమించేవాడు. మిగతా 26 భార్యలు చంద్రుడు ప్రవర్తనపై కోపంతో తమ తండ్రి దక్ష ప్రజాపతి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తారు. దక్షుడు చంద్రుడిని హెచ్చరిస్తాడు, అందరినీ సమానంగా ప్రేమించు, లేకపోతే శపిస్తాను అని. చంద్రుడు మాట వినలేదు. అక్కడే దక్షుడు చంద్రుణ్ణి క్షయ వ్యాధితో శపించాడు. అంటే ప్రతిరోజు తగ్గిపోతూ కాంతి కౌలుపోతూ ఉండే శాపం. చంద్రుడు భయంతో దేవతలు ఋషులు సూచన మీద శివుడి ఆశ్రయం పొందాడు. చంద్రుడి భక్తిని చూసి శివుడు, నువ్వు నీ కాంతిని పూర్తిగా కోల్పోవు, ప్రతి పౌర్ణమి నాడు నువ్వు పూర్ణుడివి అవుతావు అని తన తల మీద పెట్టుకున్నాడు. అందుకే చంద్రుడు శివుడి కటాక్షం పొందిన దేవుడు. శివుడు చంద్రుణ్ణి కలువగా శివుని శాంత స్వరూపం. చంద్రుని చల్లని ధనం, ప్రశాంతత మన జీవితాల్లో కూడా స్థిరపడుతుంది. ఎందుకు కార్తీక పౌర్ణమి రోజున చంద్ర పూజ ప్రత్యేకం? ఈ పౌర్ణమి పూర్ణ చంద్ర ప్రభావం అత్యధికం. చంద్రుడు మనసును నియంత్రించే గ్రహం. శివుడు మనస్సుకి స్వామి. ఈ రోజు చంద్రుణ్ణి చూసి శివుడిని ధ్యానం చేస్తే మానసిక శాంతి, దురదృష్టం అవుతుంది అదృష్టం, గ్రహ దోషాలు తగ్గిపోతాయి, ధనం, ఆరోగ్యం, దాంపత్యం మెరుగవుతాయి. వ్రతం ఎలా చేయాలి? సాయంత్రం చంద్రోదయం చూస్తూ శివుడి పేర్లు జపించాలి. తెల్ల పూలతో పూజ, పాలు తేనె నైవేద్యం. ఓం చంద్రశేఖరాయ నమః, ఓం సౌమ్యాయ నమః. మనసుపై చంద్ర ప్రభావం ఉన్నందున సానుకూల ఆలోచనలు తప్పనిసరి. చేయకూడదు, కోపం చూపకూడదు, అబద్ధాలు, దూషణలు, జంతువులపై హింస, మద్యపానం, మాంసాహారం, ఈ వాటి వల్ల చంద్రుడి శాంతి నశిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కార్తీక పౌర్ణమి మీకు ఆరోగ్యం, ధనం, ఆనందం తీసుకురావాలి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ నొక్కండి. హర హర మహాదేవ.